ఆది కాండము 35వ అధ్యాయము 18వ వచనాన్ని చూసుకుందాం. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యాకోబు జీవితంలో ఒక విషాదకరమైన పరిస్థితి, ఎంతో బాధకరమైన దుఃఖకరమైన పరిస్థితి. తన జీవితంలో తాను ప్రేమించిన భార్య చనిపోయింది కదండి. యాకోబుకు 2 భార్యలు, మరి ఉపపత్నులుగా 2 ఇవ్వబడ్డారు. టోటల్ 4 భార్యలు. అందులో యాకోబు ఎక్కువగా ప్రేమించింది రాహేల్ని. రాహేలు కోసమే 14 సంవత్సరాలు వెట్టి చాకిరి చేసినాడు మామయ్యన లాబాన్ దగ్గర. అయితే ఈ రాహేలు మొదట యోసేపుకు జన్మనిచ్చింది. ఎఫ్రతా అనే ప్రాంతం గుండా వీళ్ళు వెళ్తా ఉన్నప్పుడు, మరి ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఆమె గర్భవతిగా ఉంది. ఇంకొక కుమారునికి ఆమె జన్మనిస్తూ, మరి బెన్యామీనుకు జన్మనిస్తూ ఆమె అక్కడే చనిపోయింది. ఎంతో బాధకరమైన విషయం. యాకోబు ఎంతగానో ప్రేమించిన ఈ యొక్క భార్య చనిపోవడం ఆయనకు ఎంతో దుఃఖం కలిగించింది కదండి. జీవితంలో కొన్ని కోల్పోయినప్పుడు, కొన్ని నష్టపోయినప్పుడు ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది కదండి. మరి రాహేలు లేని లోటు మరి ఇంకా ఎవరు తీర్చగలరు ఆయనకి? ఎందుకంటే ఆయన జీవితంలో మరి ఎంతో ఆశపడి చేసుకున్న ఆ వివాహంలో ఈమె మధ్యలోనే వెళ్ళిపోవడము